ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత పోరాటాలు, చివరి బంతి వరకు సస్పెన్స్ మధ్య మరో అంశం ప్రతి మ్యాచ్ను ప్రభావితం చేస్తోంది. అదే క్యాచ్ డ్రాప్లు. ఫీల్డర్లు జార విడుస్తున్న సులభమైన క్యాచ్లు మ్యాచ్ ఫలితాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ సీజన్లో క్యాచ్లు వదిలేయటం జట్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక లైఫ్ ఇచ్చిన ఆటగాడు తర్వాత సెంచరీ చేయటం, మ్యాచ్ను ఒంటి చేతితో గెలిపించటం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఫీల్డింగ్ లోపాలు జట్ల విజయ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. అయితే ఈ లెక్కల ప్రకారం ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు. గణాంకాలు చూస్తే 2020లో ప్రతి 100 క్యాచ్లలో 85 క్యాచ్లు పట్టేవారు. కానీ 2025 నాటికి ఆ సంఖ్య 76కి పడిపోయింది. ప్రస్తుత సీజన్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్లో మొత్తం 17 క్యాచ్లు జార విడవడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో కూడా సులభమైన అవకాశాలు వదిలేయడంతో 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమైంది. మాజీ ఆటగాళ్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తీరిక లేని క్రికెట్ క్యాలెండర్లను చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలు, ఫ్రాంచైజీ లీగ్లు, ద్వైపాక్షిక సిరీస్ల మధ్య ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకటం లేదు. ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉన్నారని అంటున్నారు. అయితే దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న ఎండలు కూడా ఫీల్డింగ్ పై ప్రభావం చూపుతున్నాయి. ఎత్తుగా వచ్చి బంతులను గమనించడం కష్టమవుతోంది. డీహైడ్రేషన్, అలసట, ఏకాగ్రత లోపం కారణంగా తప్పిదాలు పెరుగుతున్నాయి. సో క్యాచ్ డ్రాప్ అనేది కేవలం ఒక చిన్న తప్పిదంలా కనిపించినా అది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అందుకే ఈ సీజన్లో క్యాచ్లు జార విడవటం జట్లకు కొంప ముంచే సమస్యగా మారింది. ఎన్నో జట్లకు విజయాన్ని అందించింది. దీంతో ప్రత్యర్థి జట్లు చతికిల పడిపోయిన పరిస్థితి.